రతన్ మరియు అతని భార్య సునీత గ్రామంలో కూలీ పనులు చేసేవారు. రోజంతా పనిచేసినా డబ్బులు సరిపోవు. సునీత చెప్పింది, మన జీవితం ఎప్పుడు మారుతుంది? ఇతరుల కోసం పనిచేయడం కన్నా మనమే ఒక చిన్న పని మొదలు పెడదాం. రతన్ ఆలోచనలో పడ్డాడు. ఒకరోజు రతన్ పట్నంలోని పెద్ద హోటల్కు వెళ్ళాడు. బిల్ చూసి షాక్ అయ్యాడు. రతన్ అన్నాడు, ఇంత డబ్బు నా దగ్గర లేదు. అందరి ముందు అవమానించారు. ఆ రోజు రతన్ చాలా బాధపడ్డాడు. ఇంటికి వచ్చి రతన్ మౌనంగా కూర్చున్నాడు. సునీత చెప్పింది, పేదవాడిగా ఉండటం సిగ్గు కాదు, ప్రయత్నించకపోవడమే తప్పు. రతన్ ఆలోచించాడు. ప్రజలు ఖరీదైన భోజనం వల్ల ఇబ్బంది పడితే నేను చవకగా మంచి భోజనం ఇస్తాను. అదే ఆలోచన అతని బలమైంది. రతన్ అప్పు తీసుకుని చిన్న డాబా ప్రారంభించాడు. సునీతే వంట చేసేది. మొదటి రోజు చాలా తక్కువ మంది వచ్చారు, కానీ భోజనం నిజాయితీగా తయారు చేశారు. రతన్ బయట బోర్డు పెట్టాడు, పొట్ట నిండా భోజనం కేవలం 10 రూపాయలు. మెల్లగా కూలీలు, పేదవాళ్ళు రావడం మొదలైంది. అందరూ సంతోషంగా వెళ్ళేవారు. రతన్ ఒక విషయం అర్థం చేసుకున్నాడు. గొప్పవాడవటానికి ఎక్కువ డబ్బు కాదు, గొప్ప మనసు కావాలి. ఈ కథ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కథలు ప్రతి పేదవాడికి ఆశ.